అంటే దాని ఇప్పుడు మామూలుగా అయితే సంక్రాంతి సినిమాలకు సంబంధించి ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. సో ఈగలు పక్కకు తప్పుకుంది, 4 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అవును. సో ఇప్పుడు మనం పాయింట్లు వద్దాం, హనుమాన్ గురించి మాట్లాడుకుందాం. సో హనుమాన్ వాళ్ళు ఎందుకు 12వ తేదీ నుంచి పట్టు విడవకుండా ఉన్నారు, వాళ్ళు అదే స్టిక్ ఆన్ అయి ఉండారు అనేది ఒక పాయింట్. మీరు అన్నట్టు మిగతా ప్రొడ్యూసర్లు అందరినీ పిలిచినప్పుడు మిగతా ప్రొడ్యూసర్లు అందరూ వచ్చారు, ఆ సినిమా ప్రొడ్యూసర్ ఎందుకు రాలేదని ఒక పాయింట్. ఆయన అవైలబుల్ లేడు, ఎస్కేప్ అయ్యారని కొంతమంది అంటారు. తర్వాత ప్రశాంత్ వర్మతో మాట్లాడారని దిల్ రాజు గారు అన్నారు. సో ఆయన చెప్పిన దాని ప్రకారం ఏంటనే చెప్పాడు. అంటే వాళ్ళు ప్రధానంగా తెలుగు కంటే హిందీ మార్కెట్ని టార్గెట్ చేసుకొని తమిళ, మలయాళం, కన్నడ చేసుకొని రిలీజ్ చేస్తున్నాం కాబట్టి 12వ తేదీకి రావడానికి మేము నిర్ణయించుకున్నాం అన్నట్టుగా ఆయన చెప్పినట్టుగా దిల్ రాజు గారు నిన్న చెప్పారు రాత్రి. సో ఏంటి వాళ్ళకు ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ ఏంటి అంటే గుంటూరు కారం మీద ఇక్కడ వేయటానికి? మిగతా అన్ని సినిమాలు కూడా 13, 14కి వెళ్తే ఇది మాత్రం హనుమాన్ మాత్రం గుంటూరు కారం అదే రోజు శుక్రవారం. అంటే హిందీలో కంపల్సరీగా శుక్రవారమే రిలీజ్ చేయాలి అనే రూల్ ఏమన్నా పెట్టుకుని ఉన్నారు. గతంలో అక్కడ కూడా గురువారాలు అవి రిలీజ్ చేసి, మరి శుక్రవారం రిలీజ్ చేసి 13 తారీఖు రిలీజ్ చేస్తున్నారు. సపోజ్ 13 శనివారం. అవునండి సార్, 13 శనివారం సైన్ ఎందుకు చేస్తున్నారు? ఆదివారం చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? అది పండక్కి డేట్లకి దానికి సంబంధం లేదండి. ఇప్పుడు సంక్రాంతి, భోగి, మకర సంక్రాంతి ఉంటాయి కదా. ఇప్పుడు మరి సామిరంగా 14 చేస్తున్నారు. పండగ మనకు కావాల్సిన పండగ అంతే తప్ప శుక్రవారం శనివారం కాదు. ఒకవేళ లక్షవారం వచ్చినా కూడా లక్షవారం చేస్తారు. అంటే హనుమాన్ కాన్ఫిడెన్సా ఓవర్ కాన్ఫిడెన్సా అనేది ఒకటి వస్తూ ఉంది. పైగా ఏంటంటే మమ్మల్ని వెనక్కి తగ్గమని మా మీద ఫోర్స్ తీసుకొస్తున్నారు అనే ఒక రకమైనటువంటి అభిప్రాయాన్ని వాళ్ళు క్రియేట్ చేశారు. దాంతో ఒక సింపతి అనేది హనుమాన్ సినిమా మీద వస్తూ ఉంది అనేది కూడా నడుస్తూ ఉంది. ఏమంటే సింపతి ఎవరు కావాలండి? టికెట్ కొనే ప్రేక్షకుడు కావాలి. మీకు నాకు సింపతి ఏంటి తొక్క? అసలు విషయం ఏంటంటే అతను డైరెక్టర్ అనే అతను అద్భుతంగా తీసాడు, చాలా బాగుంది. మార్కెట్లో ఏదో చిన్న గ్లామర్ ఉంది ఆ సినిమాకి, గ్రాఫిక్స్ చాలా బాగా చేశారు ఉందండి. నేను కూడా కొన్ని సీన్లు చూశాను నేను, ఆ గ్రాఫిక్స్ నిజంగా బాగుంది. అయితే బాగున్న సినిమాని ఇంకా బాగుండాలని ఏం చేయాలంటే మనం మీద దెబ్బలాడుకోకూడదు, అంటే మీదేసుకోకూడదు సినిమాని. వీళ్ళు 11కి వెళ్ళి ఉంటే సౌత్లో 11వ తారీఖు అద్భుతమైన ఓపెనింగ్ ఉంటుందండి. ఎందుకంటే అప్పుడు ఈ 12వ తారీఖు ఉన్న థియేటర్లు అన్నీ 11కి ఇస్తారుగా. ఎక్స్ట్రాడనరీ థియేటర్లు వచ్చాయి 11వ తారీఖున. 12వ తారీఖుని తగ్గుతాయి, మళ్ళీ 13వ తారీఖు కొంచెం మారుతాయి, పెరుగుతూ ఉంటాయి. అది 12వ తారీఖు సేమ్ టు సేమ్ ఫేస్ టు ఫేస్ పడిపోవడం అనేది కరెక్ట్ కాదు. మరి వాళ్ళ ఆలోచన ఏంటంటే హిందీ వాళ్ళు ఒప్పుకోవట్లేదు, హిందీ మేము మంచిది అన్ని పక్కగా ప్లాన్ చేస్తున్నాం అన్నారు. ఈ హిందీ 12 చేసుకుని ఇక్కడ 11 చేసుకోవచ్చు. ఇక్కడ 11 చేసినందుకు మాత్రం రిజల్ట్ అక్కడికి వెళ్ళిపోయి హిందీ వాళ్ళు ఏమి డిసప్పాయింట్ అవ్వరండి. అంత ఏమి అవేర్నెస్ ఏం లేదు అక్కడ ఏమి, అంటే తెలుగుకి హిందీకి ఈ సినిమాకి. అదే మీరు ఏదో సల్మాన్ ఖాన్ సినిమాయో లేకపోతే ఇంకో సినిమా అనుకోండి, జనం వెయిటింగ్ ఉంటారు. హనుమాన్ అనే టైటిల్ పెట్టి హనుమంతుడి కొంత బ్యాక్ డ్రాప్ లో ఆ సినిమా తీస్తున్నారు కాబట్టి కొంత బజ్ అనేది నేషనల్ లెవెల్లో వచ్చింది అనేది తెలుస్తున్నటువంటి విషయం. అవును. సో అది వాళ్ళు దాన్ని ఉపయోగపెట్టుకుంటున్నారు వాళ్ళు. సో ఆ రకంగా చూసుకుంటే హనుమాన్ అనేది కూడా చిన్న సినిమా కాదు అని ఒక యాంగిల్. చిన్న సినిమా అంటే ఇప్పుడు అది 10 కోట్లు 20 కోట్లు బిజినెస్ చేశారండి సినిమా. ఓకే. గుంటూరు గారు ఎన్ని కోట్లు చేసే బిజినెస్ చిన్న సినిమా అనేది తెలుగులోనే తెలుగు వర్షన్ మొత్తం వరల్డ్ వైడ్గా వాళ్ళు 20 crores అంత బిజినెస్ చేశారు ఆ సినిమాని. ఓకే. ఇది హనుమాన్ని. ఇప్పుడు ఈ సినిమా ఎన్ని కోట్లు? 100 కోట్ల పైన ఉంటుంది కదా. 150 కోట్లు అని చెప్తాను మరి అలా మరి చిన్న సినిమా కాదు అది. ఇప్పుడు మరి సైందో సినిమా 100 కోట్లు 150 కోట్లు ఉందా? లేదా నా సామాన్యంగా 150 కోట్లు లేదుగా. అవును, అవన్నీ కూడా 20, 30, 40 ఈ రేంజ్ వాళ్ళ స్టామినా ప్రకారం ఉంది. కాబట్టి ఇది కూడా గుంటూరు కారం గొప్ప సినిమా కాదు, గుంటూరు కారం కన్నా ఎక్కువ బడ్జెట్ కాదు. బడ్జెట్ లెక్క ఎత్తే గుంటూరు కారం 150 కోట్లు మీరు అన్నారు కదా, పోనీ 20 కోట్లు వేసుకోండి, 30 కోట్లు వేసుకోండి. ఓకే. ఇప్పుడు గ్రాఫిక్స్ తప్ప దాంట్లో క్యాస్టింగ్ ఏముంది దాంట్లో అండి. అతను తెలివితేటలో గ్రాఫిక్స్ వల్ల సినిమాని కొంచెం బడ్జెట్ వచ్చిందండి. మామూలుగా అయితే అంత 30 కోట్లు బడ్జెట్ కూడా సినిమా కాదు. అయితే గ్రాఫిక్స్కి బాగా చేశారు. అంటే గ్రాఫిక్స్కి అది 10 కోట్లు పెట్టారు, 50 కోట్లు పెట్టారు మనం చెప్పలేము. అంత గ్రాఫిక్స్ అంటేనే మాయ కదా. ఆ మాయాజాలంలో సినిమాకి ముందు బాగుంది, మార్కెట్లో బడ్జెట్ ఉంది కొంచెం. ఎందుకంటే ఆంజనేయ స్వామి అనేది యూనివర్సల్ సబ్జెక్ట్ ఒకటి, రెండోదేమో ఆల్ లాంగ్వేజ్ ప్లాన్ చేస్తున్నారు కాబట్టి ఆ సినిమాకి అడ్వాంటేజ్ ఉంది. ఆ డైరెక్టర్ కూడా గతంలో మంచి మంచి హిట్లు ఇచ్చాడు కాబట్టి ఆ గ్లామర్ ఉంది తప్ప ఇది గుంటూరు కారానికి ఈక్వల్ సినిమా కాదు, దెబ్బ కొట్టే సినిమా మాత్రం కాదు, 100% కాదు. ఇప్పుడు దాని ప్రేక్షకులు వన్ సైడ్ ఉంటారండి. ఇది ఆ సినిమాకి ఈ గుంటూరు కారానికి ఆల్ సైడ్స్ ఉంటారు ప్రేక్షకులు, ఫ్యామిలీస్ కానివ్వండి పెద్దలు కానీ అందరూ చూస్తారు. అదేమో ఒక రేంజ్ వాళ్ళు చూస్తారు. యూత్ ఎందుకు చూస్తారు ఆ సినిమా? హిట్ అయిన తర్వాత అందరూ చూస్తారు, అది వేరే విషయం. అది బాగుంటాకుండా అన్ని చూస్తారండి. బేబీ కూడా చూస్తారు బాగుందండి కాబట్టి, బాగోక ముందు లేదు కదా. అలాగే ఇప్పుడు మన పండగ సినిమా రిలీజ్ అయింది, ఇది బలగం సినిమా ఉందండి. ఓపెనింగ్ డల్గా ఉంది, తర్వాత
టాక్ స్ప్రెడ్ అయింది, మౌత్ టాక్ స్ప్రెడ్ అయ్యి హిట్ అయింది. అది కూడా ఏంటి నైజాంలో ఎక్కువ వచ్చింది, ఆంధ్రాలో తక్కువ వచ్చింది. ఓకే. ఆ నేటివిటీ కోసం. ఇదేంటంటే హనుమాన్ సినిమా అనేది ఆల్ నేటివిటీకి సంబంధించిన సినిమా కాబట్టి ఒక వర్గం ప్రేక్షకులు ముందు చూస్తారు, బాగుందంటే అందరూ చూస్తారు. ఓకే. అది ఇది మీరు కాంప్లీట్ చేయొద్దు, దీనికి దానికి సంబంధం లేదు. 12వ తారీఖు దెబ్బ అంటే వాళ్ళు 12కి స్టిక్ ఆన్ అయ్యి ఉండటం, అంటే గుంటూరు కారం మీద వేయటానికి కూడా రెడీగా ఉండటం, అంటే వాళ్ళకు ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ ఏ స్థాయి కాన్ఫిడెన్స్ ఉంటే పండగ అడ్వాంటేజ్ ఎందుకు పోగొట్టుకోవాలని ఒకటండి. వాళ్ళు కూడా ముందు వేరే టైంలో రిలీజ్ చేద్దాం అనుకున్నారు, తర్వాత మళ్ళీ పండగకు వచ్చారు వీళ్ళు. ముందు నుంచి అనుకున్నది కాదు. గుంటూరు కారం అయితే ఓపెనింగ్ రోజే పండగ సినిమా అనుకున్నారు, అవునండి. అలా నా సామిరంగా కూడా ఓపెనింగ్ నుంచి పండగ సినిమా అనుకున్నారు. సైంధవ్ సినిమా 5 నెలల క్రితం కాపీ వచ్చింది, తర్వాత వీళ్ళు కావాలని పండగకు వచ్చారు. ఓకే. అలాగా ఈ రవితేజ సినిమా కూడా పొంగల్ సినిమా అని అనుకున్నారు. ముందు షూటింగ్ జరిగేప్పటి నుంచి కూడా పొంగల్ సినిమా ప్లాన్ చేద్దాం అనుకున్నారు ఆ సినిమాని. అలా ఇది మాత్రం అనుకోకుండా వచ్చిన సినిమా. ఇది గుంటూరు కారానికి ఈక్వల్గా మనం అనుకోవద్దు మనం. అది కూడా మంచి గ్లామర్ ఉన్న సినిమా, పాన్ ఇండియా సినిమా కాబట్టి. ఇప్పుడు గుంటూరు కారానికి సపోజ్ 12వ తారీఖునండి ఆంధ్ర నైజాం హైదరాబాద్లో 100 థియేటర్లు ఉన్నాయండి. 100 థియేటర్లు ఇద్దరు చిరా వేస్తారా? వేరు కదా. దానికి 20 థియేటర్లు వేస్తారు, దీనికి 80 థియేటర్లు వేస్తారు. దానికి మైత్రి మూవీస్ వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ అండి, దీనికి ఏమో దిల్ రాజు గారు డిస్ట్రిబ్యూటర్ అండి. అలా కాబట్టి ఏ డిస్ట్రిబ్యూటర్ అయినా అటు మారిన అటు మారిన కూడా 50-50 వేరు కదా, వేస్తారా? వేరు కదండి. అంతే కదా, డిమాండ్ బట్టే కదా. ఎంత చెప్పాను, ఏమి మారుంది అనుకోండి, నాకు తెలిసి హనుమాన్ బొక్ష కూడా వేరు. ఓకే. 13 చేస్తారేమో, 14 చేస్తారేమో. అలాగే ఆ రోజు అయితే 12 అయితే వేరు. ఈ పండగకి రావడం అనేది నా దృష్టిలో, నేను ఒక ప్రేక్షకుడిగా 12వ తారీఖుకి రావడం అనేది కరెక్ట్ కాదు ఆ సినిమా. అయితే అలా ముందు నుంచి అనుకున్న కొలమానాలు, హిందీ వాళ్ళకి మాట ఇచ్చాం కాబట్టి అక్కడ కూడా సెట్ అయింది కాబట్టి అక్కడ కూడా సైమల్టేనియస్ రిలీజ్ చేస్తున్నాం పాన్ ఇండియా సినిమా అన్నారు కాబట్టి ఇంకా దిల్ రాజు గారు కూడా వాళ్ళతో పెద్దగా ఇబ్బంది పెట్టలేకపోయారు. పైగా అది గొడవపడేంత సినిమా కాదు, రవితేజ సినిమా లాగా ఈక్వల్గా కాదు. ఇప్పుడు 100 కారం గుంటూరు కారం అనుకోండి, ఓ 75 రవితేజ సినిమా, అవునండి. ఓ 10-25 ఇది సినిమా, ఏది మీ చెప్పిన హనుమాన్ సినిమా, అది రేంజ్. అది యాక్చువల్లీ చూసాను. ఒక రోజు తెలుగు వర్షం వరకు తెలుగు 11వ తేదీ వేస్తే ఇంకొంచెం వాళ్ళకి బెటర్ అయ్యి ఉండేది. ఇప్పుడు ఏమంటే ఇంతకుముందు ఒకసారి కానిస్టేబుల్ వెంకటరామయ్య సినిమా వచ్చింది పండగకి, నారాయణమూర్తి గారు హీరో, జయసుధ హీరోయిన్, గుర్తుంది మీకు? అవును. అది పండగకి రావడం కరెక్ట్ కాదని మేము ఒకసారి నేను సెట్ని చెప్పాను. అంటే చెప్పింది దేనికి పండగ రావడం కరెక్ట్ కాదంటే నేను ఆమె కోపం కాదు, న్యాయంగా ఆ హీరో రేంజ్ సినిమాలు పండగలో వేయకూడదు, పెద్ద హీరో సినిమాలు వేయాలి. కిల్ అయిపోతాయి. కిల్ అయింది కదా సినిమా, మంచి సినిమా, అది బాగున్న సినిమా, అది కూడా కిల్ అయింది. అలా కాకుండా పట్టుబిడితో మనం చేసుకుంటే డెఫినెట్గా అన్ని సినిమాలు బతుకుతాయి. ఓకే. సో వాళ్ళు అలా కనుక ఆలోచించి చేసుకున్నట్లయితే కొంచెం వాళ్ళకి మెరుగైనటువంటి. ఇప్పుడు గుంటూరు గారు 12 వేస్తున్నారండి, 18వ తారీఖుకి ఇంత బడ్జెట్ ఉండదు కదా. అంతే కదా, పండగ అయిపోయిన తర్వాత తగ్గుద్ది కదా, మరి 18 తీసుకోవచ్చు కదా, లేదు 11కి వెళ్ళిపోవచ్చు కదా ముందే. ఇలాగా పంచుకుంటాం వల్ల అదే. అయినా దిల్ రాజు గారు మాత్రం నేను బాగా మేనేజ్ చేశారు, బాగా మాట్లాడారు, దాన్ని కన్విన్స్ చేశారు ఇద్దరు అందరు. నేను ఈ 13వ తారీఖు రవితేజ సినిమా మాత్రం కొంచెం వెనక్కి వెళ్ళటం, దానివల్ల ఇద్దరికి లాభం జరుగుద్దండి. విశ్వప్రసాద్ గారికి బెనిఫిట్ జరుగుద్ది, వాళ్ళు కూడా థియేటర్ల కోసం దెబ్బలాడుకోకుండా నువ్వు నేను అన్నట్టు ఉండకుండా ఉంటుంది. దీనివల్ల ఏంటంటే బయట కూడా బిజినెస్ కూడా పెరుగుద్దండి. ఇప్పుడు ఒక థియేటర్లో, ఒక విలేజ్లో 4 థియేటర్లు అనుకోండి, పండగకి 4 థియేటర్లు చచ్చినట్టు ఎత్తారు కాబట్టి ఎవడో హైర్ పెట్టడు. ఇప్పుడు ఇదే సపోజ్ ఫిబ్రవరి 9కి వెళ్ళింది అనుకోండి సినిమా, రవితేజ సినిమాకి మంచి హైర్లు పడతాయి. ఎందుకంటే ఆ రోజు చిన్న సినిమాలు వేరే ఉంటాయి, అందరూ పెద్ద సినిమా వేద్దాం చూస్తారుగా. అవును. ఇప్పుడు సపోజ్ మేలు జరుగుతుంది, 100% మేలు జరుగుద్ది. ద్రాక్షారామం అనే సినిమా ఊరిందండి, ద్రాక్షారామం 4 థియేటర్లు ఉన్నాయనుకోండి, నేను ఎగ్జామ్ చెప్తున్నాను. మనం ఓ థియేటర్కి ఈ సినిమా ఇస్తే ఇంకో థియేటర్ అడుగుతాడు, సార్ నాకు కూడా ఇవ్వండి సార్ ఆ సినిమాని. అదే పండగైతే మాకు నా సామాన్యంగా ఉంది కదా, మీరు అక్కడ అలగించుకోండి అంటాడు. అంటే కాంపిటేటివ్ తగ్గుద్ది. ఇప్పుడు మన బిజినెస్కి కాంపిటేటివ్ ఉంటేనే డిస్ట్రిబ్యూటర్ కానీ ప్రొడ్యూసర్ కానీ డబ్బు వస్తుంది. ఆ డిమాండ్ ఇప్పుడు మనం నాకు థియేటర్ వస్తే చాలని వీళ్ళు అనుకుంటారు ప్రతి ఒడిని పండగ కాబట్టి. రేపు అనుకోండి 1 లక్ష ఇస్తావా ఎంజీ, లేదా 10 లక్షలు ఇస్తావా షేర్ గ్యారెంటీ అని అడుగుతారు డిస్ట్రిబ్యూటర్. దానివల్ల ఒక ప్రొడ్యూసర్కి అడ్వాంటేజ్, డిస్ట్రిబ్యూటర్కి అడ్వాంటేజ్. ఇది మంచి పరిణామం.